తిరుపతి జిల్లా నాయుడుపేట పోలేరమ్మ జాతర ముగిసిన సందర్భంగా దాతలు పెసల జయరాజగోపాల్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు నాయుడుపేట పోలేరమ్మ గుడి చైర్మన్ నానాబాల సుబ్బారావు, ఎండోమెంట్ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. అనంతరం పోలేరమ్మకు నైవేద్యం సమర్పించి భక్తులకు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తున్న అమ్మవారి జాతర ముగిసిన తరువాత కీర్తిదేశులు పెసల జయప్రకాష్ జ్ఞాపకార్థంగా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన ఎమ్మెల్యే విజయశ్రీ ఆలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. నాయుడుపేట పట్టణం పోలేరమ్మ జాతర బ్రహ్మాండంగా జరిగింది. ఈ జాతర జరిపేదానికి మా సుబ్బారావు ప్లస్ శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ కమిటీలు వాళ్ళ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు చక్కగా పనిచేసి బ్రహ్మాండంగా చేశారు జాతరని. ధన్యవాదాలు చెప్తున్నాను ఫస్ట్. అదేలాగా మాకు అన్నప్రసాదం చేసేదానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. జాతర చాలా అత్యంత వైభవంగా జరిగింది. అందులో భాగంగా 3వ రోజు మా జయబాబు గారి పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషు జయబాబు గారి వారికి శాశ్వత ఉభయం ఈ అన్నదాన కార్యక్రమం. వారి కుమారులు వారి తమ్ముళ్ళు అందరూ కలిసి బ్రహ్మాండంగా 1000 మందికి పైగా భోజనాన్ని ఏర్పాటు చేసి అన్నదానం చేస్తున్నారు. వాళ్ళకి మా కమిటీ తరఫున అందరి తరఫున వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇదే విధంగా ఎప్పటికీ వాళ్ళ కుటుంబం అందరూ బాగుండాలని కోరుకుంటూ జాతర మహోత్సవం బ్రహ్మాండంగా జరిపిన మా చైర్మన్ నానాబాల సుబ్బారావు గారికి, మా ఎమ్మెల్యే గారికి, నెలవల సుబ్రహ్మణ్యం గారికి, బ్రహ్మాండంగా జరిపినటువంటి మా కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. ఈ విధంగా మా యాదవ సంఘానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి ఈ సుబ్బారావు గారికి, మా కమిటీ తరఫున అందరి ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. ఇదే